సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అనే లెసన్ గురించి తెలుసుకుందాం. మనం ఇంతకుముందు కూడా ఎన్నో రకాలుగా ఎథ్నోగ్రఫీ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అనే లెసన్ గురించి కూలంకషంగా తెలుసుకుంటాం. ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అనే మూల పురుషుడు సామాజిక శాస్త్రవేత్త, మానవ సమాజ శాస్త్రవేత్త అయిన మలినోస్కీ 1922లో ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచి దాని పద్ధతులు, ఆ ప్రాసెసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా తెలియపరిచి నా ఒక గొప్ప మానవ సమాజ శాస్త్రవేత్తగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో ప్రముఖంగా మనం చూడవలసింది పార్టిసిపేట్ అబ్జర్వేషన్. ఎవరైతే ఎథ్నోగ్రాఫర్ ఉంటాడో అతను అంటే మనకు ఒక సమూహాన్ని ఎంచుకుంటాం అనమాట. ఆ సమూహంలో సామాజిక వ్యక్తుల యొక్క సామాజిక జీవితాన్ని గమనిస్తూ పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళలో కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ వాళ్ళతో స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా అనుబంధాలను ఏర్పరచుకుంటారు. దీనివల్ల ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ ప్రముఖమైన రిజల్ట్స్ మనం పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ పార్టిసిపేషెంట్ అబ్జర్వేషన్ అనేది ఈ మలినోస్కీ ఒక ప్రత్యేకమైన తెగని తీసుకొని వారి జీవిత విధానాన్ని తెలుసుకోవడానికి అనుసరించారు. ఈ యొక్క సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో వ్యక్తుల యొక్క సామాజిక జీవితము, ప్రజల యొక్క నమ్మకాలు అనేవి మనకు కూలంకషంగా తెలుస్తూ ఉంటాయి. ఎథ్నోగ్రాఫర్ ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో నిర్దిష్టమైన సంఘాన్ని ఎంచుకోవాలి, సామాజిక సమూహాన్ని గుర్తించాలి. ప్రత్యేకంగా మనము దేని మీద రీసెర్చ్ చేస్తున్నాం అనే దాని మీద సామాజిక సమూహాన్ని గుర్తించాలి. ఒక గ్రామంలో ఈ యొక్క సామాజిక సమూహాన్ని గుర్తిస్తూ ఉంటాం. ఒక తెగ, మళ్ళీ ఒక పరిశోధన ప్రక్రియ పద్ధతుల్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. శాస్త్రీయతని అర్థం చేసుకోవడానికి ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనమాట. దీనిని మనము భాగస్వామ్య పరిశోధన పద్ధతిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అనేక రకాల విషయాలు కూడా మనము తెలుసుకుంటూ ఉంటాము. ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో ప్రముఖంగా పరిశోధన సమస్య యొక్క సూత్రీకరణ తెలుసుకుంటాము. పరిశోధన స్థలాన్ని ఎంచుకోవటము ప్రముఖ పాత్రగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత యాక్సెస్, ప్రాప్తి చెందటం. ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ ద్వారా ఎథ్నోగ్రాఫర్ ఎటువంటి ప్రాప్తి పొందుతున్నారు అంటే అనుభూతి, తృప్తి, లేకపోతే అది తెలుసు అనేది మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సమూహానికి ఇది ఒక స్వీయ ప్రదర్శనగా ఉంటుంది. ఆ సమూహాన్ని మనము కళ్ళకు కొట్టినట్లుగా ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ వల్ల చెప్పగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇందులో ప్రముఖంగా డాటా కలెక్షను, సమాచారాన్ని రికార్డింగ్ చేయటము, ఫీల్డ్ నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవటము, తర్వాత రన్నింగ్ వివరణ, ఇవన్నీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఈ రన్నింగ్ వివరణలో తర్వాత డాటా విశ్లేషణ, రైటింగ్, ఎథ్నోగ్రఫీ అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. ఈ విధంగా మనము సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ గురించి ఈ లెసన్ ద్వారా కూలంకషంగా తెలుసుకోవడానికి అనేక రకాల పద్ధతులు మనం ఈ లెసన్ ద్వారా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఇక్కడ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అనేది పాజిటివిజం యొక్క లక్షణంగా ప్రముఖంగా మనం చెప్తూ ఉంటాం. ఈ యొక్క సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అంటే ఏమీ లేదు, పాజిటివిజం యొక్క ప్రముఖ లక్షణం, ప్రముఖ ప్రాముఖ్యతగా మనం చెప్తూ ఉంటాం. తర్వాత మలినోస్కీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, 1922లో పసిఫిక్లోని ట్రొవియాండ్ దీవులలో మొదటిసారిగా శాస్త్రీయ ఎథ్నోగ్రఫీని నిర్వర్తించారు. 1922లో మలినోస్కీ పసిఫిక్లోని బ్రియాండా దీవులలో మొదటిసారి శాస్త్రీయ ఎథ్నోగ్రఫీని నిర్వర్తించారు అనేది మనం ముందు లెసన్లో కూడా చెప్పుకున్నాం అనమాట. తర్వాత శాస్త్రీయ పద్ధతిగా ఎథ్నోగ్రఫీపై చర్చలు సుదీర్ఘంగా జరిపారు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ యూనిట్ ద్వారా సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ యొక్క గతము,
మరియు వర్తమానములోకి లోతుగా వెళ్ళటం ద్వారా ఎథ్నోగ్రఫీ యొక్క శాస్త్రీయ స్వభావానికి సంబంధించిన సమస్యలు ఏమిటో మనము తెలుసుకోవటానికి వీలవుతూ ఉంటుంది అన్నది చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ నిర్వచించటంలో వివిధ దశలు తెలుసుకోవటము మరియు అర్థం చేసుకునే ప్రయత్నము మనం చేయగలుగుతాం. తర్వాత ఎంచుకున్న ఫీల్డ్ సైట్ రకము, సమస్య ఎలా ఉంటుంది, ఎథ్నోగ్రాఫర్ నిర్వచించడానికి ఎథ్నోగ్రాఫర్ యొక్క మానసిక స్వభావము అంటే పార్టిసిపేషన్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవటానికి వీలవుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. తర్వాత వారి ఫీల్డ్ వర్క్ ఏ విధంగా ఉన్నది, ఎలా యాక్సెస్ పొందుతున్నారు, వివిధ సమూహాలు లేదా ఫీల్డ్ సైట్ని యాక్సెస్ని కలిగి ఉండటం ఏ విధంగా ఉన్నది అనేది మనము అనేక రకాలుగా అనేక కోణాలలో తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎథ్నోగ్రాఫర్ చివరి దశ అయిన ఎథ్నోగ్రాఫర్ని యొక్క పద్ధతి విద్యార్థులు శాస్త్రీయ ఎథ్నోగ్రాఫ్కి ఒక పద్ధతిగా అర్థం చేసుకోవటంలో ఈ లెసన్ పరిపూర్ణత ఇస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మలినోస్కి శాస్త్రీయ విధానం అనేది పాజిటివిజం యొక్క లక్షణమని, ఇది పరిశోధకుడితో సంబంధం లేకుండా పరిశీలించబడుతుంది అనేది మనకు తెలియపరిచారు. శాస్త్రీయ విధానం అనేది పాజిటివిజం యొక్క లక్షణమని, ఇది పరిశోధకుడితో సంబంధం లేకుండా పరీక్షించబడుతూ ఉంటుంది అనేది మలినోస్కి సెలవిచ్చారనమాట. ఇంటర్వ్యూ షెడ్యూల్లో ప్రతివాదులు మౌలికంగా అడిగే ప్రశ్నల సమితి ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట. మరియు ప్రతిస్పందనలు స్వీకరించి తద్వారా పరిశోధకుడు ఇంటర్వ్యూ షెడ్యూళ్లను ప్రతివాదులు పూరించకుండా దాన్ని స్వతంత్రంగా పూరిస్తూ ఉంటాడు ఈ యొక్క పరిశోధనలో. తర్వాత పార్టిసిపెంట్ అబ్జర్వర్ అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సహజ ప్రపంచంలోని సైట్లు వ్యక్తులు ఒకదానితో ఒకరు కలుసుకుని మరియు పరస్పర చర్య చేసే సైట్లు లేదా స్థలాలు. సహజ ప్రపంచంలోని సైట్లు కొన్ని సాధారణ ఉదాహరణలు తరగతి గదులు, ప్లేస్ షీట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, స్పోర్ట్ క్లబ్లు, కార్యాలయాలు మొదలుగా మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత పరిశోధనా సమస్య అనేది ఎథ్నోగ్రాఫర్ గురించి తెలుసుకోవటానికి మరియు అన్వేషించడానికి ఉద్దేశించిన అధ్యయనం యొక్క ప్రధాన దృష్టిని మనము ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ ద్వారా సాధిస్తూ ఉంటాం, సూచిస్తూ ఉంటాం అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎథ్నోగ్రాఫర్ పరిశోధన మధ్య వ్యత్యాసము, పరిశోధన మరియు ప్రయోగాత్మక పద్ధతులు ఏమిటంటే, పరిశోధకుడిపై ఎటువంటి నియంత్రణ లేకుండా ప్రజలు సహజంగా పరస్పరము సంభాషించే ప్రదేశాలలో ఎథ్నోగ్రఫీ పరిశోధన నిర్వహించబడుతూ ఉండేది. అయితే ప్రయోగాత్మక పరిశోధన నియంత్రణ పరిస్థితుల్లో ప్రయోగశాలలో నిర్వహిస్తూ ఉంటారనేది కూడా మనము గమనించవలసినదిగా ఇందులో మనము చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో ప్రారంభం నుంచి చివరి వరకు ఏ విధమైన ప్రక్రియా పద్ధతులు జరుగుతూ ఉంటాయనేది మనం ఇప్పుడు చెప్పుకుంటాం. తర్వాత సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ గత కాలంలో సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ ఎలా ఉన్నది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. సాధారణంగా మునుపటి యూనిట్లో చర్చించినట్లుగా ఎథ్నోగ్రఫీ రెండు మరియు సంస్కృతిని వివరించడానికి మానవ శాస్త్రము మరియు ఇతర సామాజిక విభాగాలు ఉపయోగించే పద్ధతి మరియు ఒకే విధమైన సంస్కృతిని పంచుకునే సమూహాలలో నివసిస్తూ ఉన్నట్లుగా మనము తెలుసుకున్నాం అన్నమాట. ఎథ్నోగ్రఫీ ఎక్కువగా మానవ శాస్త్రానికి సంబంధించినది, అయితే అది సామాజిక శాస్త్రాల్లో కూడా లోతైన వాడుక కలిగి ఉంటూ ఉంటుంది అన్నమాట. బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు అయిన మలినోస్కి మొదటిసారి సైంటిఫిక్ అప్రోచ్ ఎథ్నోగ్రాఫిక్ ఫీల్డ్ వర్క్ని
అభివృద్ధి చేశారు. ఇది ఇతని యొక్క కృషి ఈ యొక్క మానవ సమాజ శాస్త్రము, సమాజ శాస్త్రాన్ని ప్రక్రియలో ఇది ఒక ముందు చూపు చూయించిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత అధ్యయనంలో ఉన్న సమూహాలలో ఇంటెన్సివ్ పార్టిసిపేషన్ ఎథ్నోగ్రాఫర్పై ఆధారపడి ఉంటుందన్నమాట. మలినోవ్స్కీ ఈ సమూహాల అభ్యాసాలను ఇన్ఫార్మర్ దృక్కోణంతో కూడిన ఎమిల్ దృక్పథం ద్వారా ఉత్తమంగా అర్థం చేసుకోవచ్చని మనకి తెలియపరిచారు. ఈ పద్ధతిలో దాని బాల్య దశలో పరిశోధకులు ఎథ్నోగ్రఫీ ఒక శాస్త్రీయ పద్ధతికి అంకితమయ్యారు ఫ్రమ్ ది బిగినింగ్లో. అందువల్ల వారు ఆంథ్రోపాలజీలో పరిశోధకుల కోసము ఒక మాన్యువల్ను రూపొందించారు. ఈ మాన్యువల్ ఎథ్నోగ్రఫీ చేసే ప్రక్రియ గురించి తెలియచేసే సూచనల శ్రేణిని కలిగి ఉంటుంది. ఫీల్డ్ వర్క్ కోసము ఎక్కువ దూరం ప్రయాణించిన వారి వివరణ కంటే ఇది సరైనది మరిది ఖచ్చితమైనదిగా పరిగణించబడుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ విధానము యొక్క ఖచ్చితత్వము శాస్త్రీయ ప్రయోజనానికి ఖచ్చితమైనదిగా పరిగణించబడలేదు. ఈ తర్వాత శాస్త్రీయ విధానము ప్రాథమికంగా పాజిటివిజం యొక్క లక్షణము. ఇది పరిశోధకుడి నుంచి స్వతంత్రముగా పరీక్షించబడుతూ ఉంటుంది. అదే సమయంలో ఎథ్నోగ్రఫీలో సహజవాద అంశము ఒకటి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ సహజవాద అంశము మరింత వివరణాత్మకమైనది. ఇది పరీక్షల ద్వారా ధృవీకరించబడదు. అయితే పాజిటివిజం నుంచి దానిని వేరు చేసేది ఏమిటంటే ఎటిక్ దృక్పథము ఇందులో ముఖ్యమైన పరిశోధన. ఆ కాలంలో ఎథ్నోగ్రఫీ యొక్క ప్రధాన లక్ష్యము ఏదైనా పరికల్పనను పరీక్షించటం కంటే ఇతర సంస్కృతుల యొక్క విశ్లేషణాత్మక వివరణ అందించగలగటముగా మనము తెలుసుకోవాలి. తర్వాత పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ యొక్క ఆధారముగా ఎథ్నోగ్రఫీ చేయటంలో లోపము షాకింగ్గా ఉంటూ ఉంటుంది. ఎథ్నోగ్రఫీ అనేది వృత్తిపరమైన విచారణ రంగంగా ఉండటం వలన అప్పటి ఫీల్డ్లో మనము ఉన్నాము అనే సాక్ష్యము ఆధారపడటము కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. ఇది వాస్తవానికి మలినోవ్స్కీ యొక్క మేనిఫెస్టో. అతను వివిధ విషయాల గురించి అవగాహన పొందేందుకు ముఖ్యమైన శాస్త్రీయ పద్ధతిగా పార్టిసిపెంట్ పరిశీలనను స్థాపించారని చెప్పుకోవచ్చు. ఇతను ఆ పార్టిసిపెంట్ పరిశోధన వల్లే అనేక రకాల కోణాలలో ఆ యొక్క సమూహాన్ని వివిధ కోణాలలో పరిశీలించి ఒక నూతనమైన వాస్తవమైన శాస్త్రీయమైన పద్ధతులని మనకు తెలియపరిచారు అనేది మనకు తెలిసిన విషయమే. అధ్యయనంలో ఉన్న వ్యక్తులు సామాజిక జీవితం యొక్క అంశాలు, అదే సమయంలో స్ట్రక్చరల్ ఫంక్షనలిస్టులు ప్రజల నమ్మకాలను, నిజమైన సామాజిక వాస్తవాలను పరిగణలోకి తీసుకోవటం ద్వారా ఎథ్నోగ్రఫీ అనుభావిక వ్యాయామము ఉపయోగించారన్నమాట. వారు ఈ ఆబ్జెక్టివిటీ డేటాను ఎటువంటి తేడా లేదా తక్కువ వివరణ లేకుండా సేకరించారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ రకమైన డేటా గుణాత్మక ధోరణిని కలిగి మరియు ఈ రకమైన పరిశోధనలో సంఖ్యాపరమైన డేటాను ఉపయోగించడం లేదనేది కూడా మనము గుర్తుపెట్టుకుంటాము. అయితే వారు వ్యాఖ్యానాలు కంటే వాస్తవానికి తగిన ప్రాముఖ్యత ఇవ్వటం ద్వారా ఎథ్నోగ్రఫీ చేయటంలో శాస్త్రీయ స్ఫూర్తిని ప్రోత్సహించారు మరియు కొనసాగించారనేది చెప్పుకోవచ్చు. ఈ స్ట్రక్చరల్ ఫంక్షనలిస్టులు వాస్తవానికి ఇంటర్వ్యూ షెడ్యూల్ను ప్రతివాదుల మధ్య ప్రశ్నాపత్రాలను పంపిణీ చేయటం కంటే డేటా సేకరణ సాధారణంగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ను మరియు ప్రశ్నాపత్రానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం కూడా మనం గమనించవచ్చు అన్నమాట. అంటే ఇంటర్వ్యూ షెడ్యూల్లో
ప్రతివాదులను మౌలికంగా ప్రశ్నలు అడుగుతారు మరియు ప్రశ్నలను ప్రతిస్పందనలు స్వీకరించి తర్వాత పరిశోధకుడు ఇంటర్వ్యూ షెడ్యూలును ప్రతివాదులు పూరించకుండా దాన్ని స్వంతముగా ఇంటర్వ్యూ షెడ్యూల్లో ఈ ఎథ్నోగ్రాఫర్ నింపుతూ ఉంటారన్నమాట. మరొక వైపు ప్రతివాదుల మధ్య ప్రశ్నాపత్రాల పంపిణీ చేయబడుతూ ఉంటాయి మరియు ప్రశ్నాపత్రాలు పూరించమని వారిని అడుగుతారు మరియు ప్రక్రియలో పరిశోధకులు జోక్యం అనేది ఏమీ ఉండదు. ఈ రెండింటి మధ్య మరొక తేడా ఉన్నదన్నమాట. అది ఏమిటంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ శాస్త్రీయ ఎథ్నోగ్రఫిక్ మెథడ్లో ఈ యొక్క తేడాను మనము గమనించవలసిన విషయం. ఎథ్నోగ్రఫీలో ఇంటర్వ్యూ చేయటం అనేది సహజమైన సెట్టింగులలో మరియు మాతృభాషలో ప్రశ్నాపత్రాలలో కాకుండా వేరే భాషను ఉపయోగించవచ్చు. ఇది పరిశోధకుడు మరియు ప్రతివాదుల మధ్య వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచాలని కోరుకుంటూ ఉంటుందన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా సేకరించిన సమాచారము అంటే డేటా వాస్తవికముగా పరిగణించబడుతూ ఉంటుంది. ఈ యొక్క డేటా వాస్తవికమైనదిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే పరిస్థితుల్లో మార్పుల కారణంగా మొత్తము డేటా సేకరణ ప్రక్రియను పునరావృతం చేయడానికి ఇందులో వేరే మార్గమేమీ లేదన్నమాట. విశ్వసనీయత కంటే డేటా పునరావృతం చేయడానికి శాస్త్రీయ పద్ధతిలో ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన యొక్క చెల్లుబాటుపై ఎక్కువగా నొక్కి చెప్తూ ఉండవలసిన ఆవశ్యకత ఉన్నదన్నమాట. విశ్వసనీయత ఇది ప్రయోగాలను నిర్మాణాత్మక ఫంక్షనలిస్ట్ సాంప్రదాయము ఒక ముఖ్యమైన అంశమని మనకి తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. దీని అర్థము ఎథ్నోగ్రఫీ పరిశోధన శాస్త్రీయంగా పరిగణించబడదు అన్నమాట. ఈ విషయంలో మనం తెలుసుకోవాలి. ఎథ్నోగ్రఫీ సాంప్రదాయ పరిశోధకుడిని నిర్దిష్ట సామాజిక నేపథ్యంలో ఎక్కువ కాలం పాటు ఉంచాలని కోరుకుంటుంది అన్నమాట. కానీ అది క్రాస్ సాంస్కృతికే పరిశోధనను కలిగి ఉండదు. క్రాస్ సాంస్కృతిక పరిశోధనను నిర్వహించటము అసంభవానికి ఒక కారణము ఏమిటంటే ఎథ్నోగ్రఫీ ప్రతి సమాజం యొక్క గ్రహించిన ప్రత్యేకతను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఈ యొక్క ఎథ్నోగ్రఫీ ప్రతి సమాజం యొక్క గ్రహించిన ప్రత్యేకతను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం, ఇది ప్రక్రియ యొక్క అనాలోచిత పరిణామాలలో ఒకటిగా మనం చెప్పుకోవాలి. స్ట్రక్చరల్ ఫంక్షనిస్టుల కోసము ఎథ్నోగ్రఫీ అనేది ఒక శాస్త్రీయ పరిశోధన కోసము ఒక క్రియాశీల తర్కము. దీని అర్థం ఏంటంటే ఎథ్నోగ్రాఫర్ ఒక నిర్దిష్ట సంఘాన్ని, సామాజిక సమూహాన్ని, గ్రామము మరియు ఒక తెగలో పరిశోధన ప్రక్రియను ప్రారంభిస్తాడనేది మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, ఎథ్నోగ్రాఫరు ఒక నిర్దిష్ట సంఘము, సామాజిక సమూహము, గ్రామము మరియు ఒక తెగలతో పరిశోధన ప్రక్రియని ప్రారంభిస్తారు. ఇది ఒక మెయిన్ కారణంగా చెప్పుకోవాలన్నమాట. వారు అలా చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి అలా చేయటానికి ఆసక్తి కలిగి ఉంటారు మరియు అలా చేయటము వారి పరిశోధనకు తగిన ఇతివృత్తాలను వారు ఈ యొక్క అబ్జర్వేషన్ నుంచి బయటపడతాయి. వారు పరికల్పనను పరీక్షించడానికి లేదా సిద్ధాంతంలో ప్రారంభించాలని కోరుకుంటూ ఉంటారు. ఇది ఆ తర్వాత మనం ఇప్పుడు శాస్త్రీయతను అర్థం చేసుకోవటము, ఎథ్నోగ్రఫీ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకోవాలి. శాస్త్రీయ అర్థం చేసుకోవటను ఎథ్నోగ్రఫీ సైన్స్గా మరియు ఇతర సామాజిక మరియు ప్రవర్తనా శాస్త్రాల మధ్య
పరిశోధన పద్ధతుల్లో తేడా ఉన్నదనేది మనం గ్రహించవలసిన విషయం. లేదా తేడా ఏమిటంటే, ఇతర విభాగాల మాదిరిగా కాకుండా జాతీయ శాస్త్రవేత్తలు మొదటిగా అధ్యయనంలో ఉన్న వ్యక్తుల కార్యకలాపాలను మరియు ఈ వ్యక్తులు వారి చర్యలను హేతుబద్ధముగా సమర్థించుకునే విధానాన్ని అన్వేషించాల్సిన అవసరము ఉందని ఎథ్నోగ్రాఫర్ భావిస్తూ ఉంటారన్నమాట. ఎక్కువగా ఎథ్నోగ్రాఫర్ వారి చర్యలను అర్థం చేసుకోవటానికి మరియు వాటిని తన స్వంత అవగాహనతో లేదా సిద్ధాంతంతో వివరించడానికి ముందు ఎథ్నోగ్రఫీలో ఇది ముఖ్యమైనదిగా మనము గ్రహించవలసిన విషయం. ఈ కారణంగానే డేటాను సేకరించే సాధనాలు పరిశోధన యొక్క లక్ష్యాల ప్రకారము మెరుగుపరచబడుతూ ఉంటాయి. ఎథ్నోగ్రఫీలో భాగస్వామ్య పరిశీలన ఉంటుంది కాబట్టి ఎథ్నోగ్రాఫరు డేటా సేకరించడానికి ప్రాథమిక సాధనాల్లో ఎథ్నోగ్రాఫర్ కళ్ళు మరియు చెవులు ఉంటూ ఉంటాయి. ఇవి పార్టిసిపెంట్ పరిశీలన ప్రధానమైన ముఖ్యమైనవిగా మనం పేర్కొనాలి. ఎథ్నోగ్రాఫర్లు సంస్కృతిని మరియు వ్యక్తుల చర్యలను క్రమ పద్ధతిలో పాల్గొనటం ద్వారా మరియు వ్యక్తులు ఎలా చేస్తారో గమనించటం ద్వారా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎక్కువగా వారు ఇంటర్వ్యూ షెడ్యూళ్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇందుకోసం. మరియు వారు గమనించిన మరియు విన్న వాటి గురించి గమనికలు చేస్తూ ఉంటారు. మరియు వ్యక్తులలో సంభాషణ రికార్డ్ చేస్తూ ఉంటారు. మరియు ముఖ్యంగా ఎథ్నోగ్రాఫర్లు వ్యక్తులు వాటికి అర్థాలు జోడించే విధానాన్ని నేర్చుకుంటూ అనేక చర్యలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ తర్వాత ఎథ్నోగ్రాఫర్ సమాచారాన్ని సేకరించే ప్రాథమిక సాధనాల్లో ఒకటి అనేది వాస్తవానికి చాలా మంది పండితులు అంగీకరించారు. ఈ వాస్తవంలో వారు సుఖముగా లేరు అనేది మనం గ్రహించవలసిన విషయం. బదులుగా వారు సైన్స్ యొక్క నిష్పాక్షికతను విశ్వసిస్తూ ఉంటారు. మరియు సమాజంలో ఎథ్నోగ్రాఫర్ ఉనికి మరియు అధ్యయనంలో ఉన్న వ్యక్తులతో వారు పక్షపాత ఫలితాలను ఇవ్వవచ్చని పేర్కొంటూ ఉంటారు. ఎథ్నోగ్రాఫిక్ ఫలితాలలో ఈ పక్షపాతాన్ని అధిగమించడానికి ఎథ్నోగ్రఫీ కోసము క్రోడీకరించబడిన పద్ధతులు అనేక రకంగా ఉన్నాయి. ఈ క్రోడీకరించిన పద్ధతులు ఎథ్నోగ్రాఫర్ ద్వారా డేటాను జాగ్రత్తగా మరియు క్షుణ్ణముగా సేకరించే పద్ధతుల ద్వారా మనము ఆ యొక్క శాస్త్రీయ పద్ధతి ద్వారా నిర్ణయిస్తూ ఉంటామనేది ఈ యొక్క సైంటిఫిక్ ఎథ్నోగ్రఫిక్ పద్ధతుల్లో మనము తెలుసుకోవాల్సిన విషయం. ఆ తర్వాత శాస్త్రీయ విభాగాలతో సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో మరొక వ్యత్యాసము ఏంటంటే, సామాజిక నైపుణ్యములో ఫీల్డ్లో ఏం జరుగుతున్నదో దానిపై ఎథ్నోగ్రాఫర్ నియంత్రణ అనేది ఉండదన్నమాట. ఇతర పద్ధతుల మాదిరిగా కాకుండా సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ దానిలో ఏమి జరుగుతున్నదో అధ్యయనము ఎథ్నోగ్రాఫర్ పాల్గొనే వ్యక్తిగా లేదా ఇతర సామాజిక మరియు ప్రవర్తనా శాస్త్రాల చేసే అతిథిని తీసుకుంటుంది, ఆ పద్ధతిని తీసుకుంటుంది అనేది ఇక్కడ మనం గ్రహించవాలి. దీనికి విరుద్ధంగా ఇతర సామాజిక సారూప్యము మరియు ఇది క్లినికల్ లేదా ప్రయోగాత్మక విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటుందన్నమాట. దీనిలో ప్రవర్తనా శాస్త్రాలను చేరుకునే పరిశోధకులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటుంది. ప్రతిరూపణపై ముగింపు కూడా ఉంటుందన్నమాట. ఎథ్నోగ్రాఫర్లు కూడా కొన్నిసార్లు అదే పద్ధతులు మరియు సాధనాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ మారుతున్న పరిస్థితులు ఎథ్నోగ్రాఫర్ల నియంత్రణకు మించినవి మరియు అందువల్ల వారు భిన్నమైన ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంది అన్నమాట. దీనిని అదనంగా ఎథ్నోగ్రాఫర్లు
ఏదైనా సామాజిక నేపథ్యం అధ్యయనం చేయటంలో గతంలో ఉపయోగించిన అదే సాధనాలను ఉపయోగించవచ్చు. అయితే కాలక్రమేణా దానిలో మార్పుల కారణంగా అదే సామాజిక సెట్టింగ్కు మళ్ళీ అధ్యయనం చేయటంలో అలాంటి సాధనాలు అనుచితంగా ఉంటూ ఉంటాయి. సమాజంలోని అటువంటి గందరగోళానికి ఈ ఉదాహరణగా తీసుకున్నట్లయితే గతంలో హిందీ మాట్లాడే భాష నుంచి తర్వాత కాలంలో ఆంగ్లము మాట్లాడే భాషకు మారడం. ఈ గందరగోళ పరిస్థితి ఎలా ఉంటుందంటే హిందీ మాట్లాడే భాష నుంచి ఆ వ్యక్తులు తర్వాత ఆంగ్ల భాషను ఉపయోగించి వాడుకలోకి తెచ్చుకోవడంగా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎథ్నోగ్రాఫిక్ ఖాతాలను రూపొందించడంలో కీలకమైనది దానిలో పాల్గొన్న ప్రక్రియ లేదా పరిశోధన నిర్వహించబడే విధానము. శాస్త్రీయ ఎథ్నోగ్రఫీ యొక్క మొదటి కీలకమైన అంశం ఏమిటంటే సహజ ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి నివేదికను రూపొందించడానికి దాని అంకిత భావము, సహజ ప్రపంచం యొక్క సైట్లు, సమావేశాలు, తరగతి గదులు వంటి వ్యక్తుల పరస్పరము సంభాషించుకునే ప్రదేశాలు, క్లినిక్ వెయిటింగ్ రూములు, షాపింగ్ సైట్లు, క్లబ్బులు, వర్క్ ప్లేసెస్ మొదలైనవిగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సహజ సెట్టింగులను పేర్కొనటంలో ఆలోచన ఏమిటంటే ఈ మరియు ఇతర సైట్ల్లో ఫీల్డ్ వర్క్ చేస్తున్న ఎథ్నోగ్రాఫర్లు ఏమి జరుగుతుందో దాని చిత్రాన్ని చిత్రీకరిస్తారని చెప్పటం. అయినప్పటికీ ఎథ్నోగ్రాఫర్లు కొన్నిసార్లు ప్రతివాదులను వారితో పరిశోధన చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రదేశానికి పిలుస్తూ ఉంటారు. ఈ విధమైన ఫీల్డ్ వర్క్ యాక్టివిటీ సహజముగా లేనప్పటికీ ప్రతివాదుల నుంచి సేకరించిన డేటా వారి సహజ సెట్టింగులలో జరిగిన కార్యకలాపాలను కలిగి ఉంటుంది. అంటే సేమ్ రిజల్ట్స్ ఉంటాయి అనేది దీని యొక్క భావనగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీని మనము ఎలా నిర్వహిస్తూ ఉంటాం, దానికి పరిపూర్ణమైన అర్థం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీని గుణాత్మకమైన లేదా పరిణామాత్మకమైన ప్రతి రకమైన పరిశోధన మొత్తము పరిశోధన ప్రక్రియను సూచించడానికి మరియు నిర్వహించడానికి వివిధ అంశాలను కలిగిస్తుంది. ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అంటే ఏంటంటే గుణాత్మకమైన లేదా పరిణామాత్మకమైన పద్ధతిలో ప్రతి రకమైన పరిశోధన మొత్తము పరిశోధన ప్రక్రియను సూచించడానికి మరియు నిర్వచించడానికి వివిధ అంశాలను ఈ యొక్క సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ కలిగి ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ కూడా సాంప్రదాయ క్రమంలో అమర్చబడిన అనేక కీలక భాగాలను కలిగి ఉంటూ ఉంటుంది. పండితులు క్రైస్వెల్ 1994లో, మళ్ళీ బెర్లీ 2004లో దశల గురించి మరియు ఖచ్చితమైన వివరణలను మనకి అనేక విధాలా అందించారు. శాస్త్రీయ ఎథ్నోగ్రఫీలో పాల్గొంటుంది. ఇప్పుడు శాస్త్రీయ ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనకు నిర్వహించే వివిధ దశలను మనము తెలుసుకుంటాం. సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో వివిధ దశలు నిర్వహించేటప్పుడు వివిధ దశలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నమాట. దీంట్లో మొదటిది పరిశోధన సమస్య యొక్క సూత్రీకరణ. దీన్ని ఫస్ట్ పాయింట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. శాస్త్రీయ ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన చేయటంలో పరిశోధన సమస్య యొక్క సూత్రీకరణ మొదటి దశగా చెప్పుకోవాలి. పరిశోధన సమస్య అనేది ఎథ్నోగ్రాఫర్ గురించి తెలుసుకోవటానికి మరియు అన్వేషించటానికి ఉద్దేశించిన అధ్యయనం యొక్క
ప్రధాన దృష్టిని ఇది సూచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పరిశోధన సమస్య లేదా బాగా స్థిరపడిన శీర్షిక పరిశోధకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క శీర్షిక అనేది పరిశోధకుడిని ఆకర్షణ వైపు గురిపెడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పరిశోధకుడు శీర్షికను రూపొందించడానికి ముందు సమస్యకు సంబంధించిన సాహిత్యాన్ని చదివి విశ్లేషిస్తూ ఉంటారు. ఈ శీర్షికను మనం తెలియపరిచే ముందు సమస్యకు సంబంధించిన సాహిత్యాన్ని పరిశోధకుడు అనేక విధాల పరిశోధన చేసి ఈ శీర్షికను ఆవిష్కరిస్తూ ఉంటాడనేది దీని భావన. ఆ తర్వాత సమస్యకు సంబంధించిన సాహిత్యాన్ని చదివిన తర్వాతే ఈ శీర్షిక ప్రక్రియని ఎథ్నోగ్రాఫర్ విశ్లేషిస్తాడు. ఈ యొక్క ఉన్న సాహిత్యము డేటా సేకరణ యొక్క వివిధ ఎథ్నోగ్రాఫిక్ సాధనాల ద్వారా అన్వేషించబడే అటువంటి శీర్షికను రూపొందించడానికి ఎథ్నోగ్రాఫరు అనుమతిస్తూ ఉంటుందన్నమాట. ఈ సమస్యను జరుగుతున్నప్పుడు క్షేత్రస్థాయిలో అధ్యయనము చేస్తూ ఉంటారు. ఒక ఎథ్నోగ్రాఫర్ అన్వేషణ కోసము కొత్త సమస్యను రూపొందించడానికి సమస్య గురించి తనకు ముందస్తు జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఒక సమస్యని ఎథ్నోగ్రాఫర్ పరిశీలించాలనుకున్న సమస్య యొక్క స్వభావాన్ని మనకు తెలియపరచాలన్నా ఈ ఎథ్నోగ్రాఫర్ తన యొక్క సాహిత్యపరమైన అవగాహనతో మనకి అది యొక్క ఆ జ్ఞానాన్ని మనకి అందించగలుగుతాడనేది దీని యొక్క ఉద్దేశం. పరిశోధన యొక్క సమస్య యొక్క సూత్రీకరణ పద్ధతి ఈ విధంగా ఉంటుందనేది మనం సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో తెలుసుకున్నాం. ఆ తర్వాత పరిశోధనా స్థలము ఎంచుకోవటం. ఎథ్నోగ్రాఫర్ ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీని చేయాలనుకున్నప్పుడు పరిశోధనా స్థలాన్ని ఎంచుకోవటము ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అది ఎలానో పరిశోధనా స్థలాన్ని ఎంచుకోవటంలో ఎథ్నోగ్రాఫిక్ పద్ధతులు, ఎథ్నోగ్రాఫర్ యొక్క పద్ధతులు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవి ఏంటంటే, తమ పరిశోధనకు ప్రారంభించడానికి ముందు ఎథ్నోగ్రాఫర్ మనసులో మొదటి ప్రశ్న ఫీల్డ్ సైట్ని తెలుసుకోవటం. ఎథ్నోగ్రాఫరు తన పరిశోధన ప్రక్రియని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే ఫీల్డ్ సైట్ అంటే పరిశోధన స్థలాన్ని తెలుసుకోవటము ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పక తప్పదన్నమాట. మరియు నిర్ణయించటం అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సాధారణ ఎథ్నోగ్రఫీ నియమము వలె ప్రజలు సహజముగా ఒకరితో ఒకరు సంభాషించే ప్రదేశాలలో ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన నిర్వహించబడుతూ ఉంటుంది. ఇది ఎథ్నోగ్రఫీ ప్రయోగాత్మక పరిశోధన నుంచి భిన్నంగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు వ్యక్తులపై నియంత్రణ ఉంటుంది, కానీ ఎథ్నోగ్రఫీలో అధ్యయనంలో ఉన్న వ్యక్తుల చర్యలు మరియు పరస్పర చర్యలపై నియంత్రణ మనకి ఉండదన్నమాట. ఎథ్నోగ్రాఫర్లు తమ అధ్యయనం కోసం ఎంచుకోవాలనుకుంటున్న పరిశోధన సైట్ను క్షుణ్ణముగా సమీక్షిస్తారు. ఆ సైట్ను సమీక్షించకపోయినట్లయితే ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఒక పరిపూర్ణత సంపాదించుకోవు అనేది ఇక్కడ ఒక అభిప్రాయం. పరిశోధన సైట్లను ఎంచుకునే వారి నిర్ణయాలలో ఆబ్జెక్టివ్ ప్రమాణాలను వర్తింపచేయటము ద్వారా వారు దీన్ని చేస్తూ ఉంటారు. వారు సాధారణంగా అటువంటి పరిశోధన సైట్ను ఎంచుకుంటూ ఉంటారు. ఎథ్నోగ్రాఫర్లు ఈ విధమైన పరిశోధన సైట్ని ఎంచుకుంటూ ఉంటారు అనేది భావన అన్నమాట. ఇది ఎలాంటి గేట్ కీపింగ్ లేకుండా ఉంటుంది. మరియు ఇతర ఎథ్నోగ్రాఫర్లు ఇప్పటికే పరిశోధనలు నిర్వహిస్తున్న ఇతరుల సైట్తో దీన్ని మనము పోల్చవచ్చు అన్నమాట. ఇది పరిశోధన స్థలాన్ని ఎంచుకోవడంలో ఎథ్నోగ్రాఫర్ యొక్క ప్రముఖ పాత్ర ఎలా ఉంటుందనేది మనం ఈ విషయాల్లో తెలుసుకున్నాం అన్నమాట. తర్వాత యాక్సెస్ పొందడం.
ఎవరైతే పరిశోధన చేస్తున్నారో, ఎవరైతే పరిశోధకుడు ఉన్నారో వాళ్ళు ఈ పరిశోధన సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో యాక్సెస్ పొందటం అంటే ఒక భావ ప్రాప్తిని పొందగలగాలి, తృప్తిని పొందగలగాలి, సంతోషాన్ని పొందగలగాలి. ఎథ్నోగ్రాఫర్ ఈ యొక్క పరిశోధనా పద్ధతిలో సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ మెథడ్లో ఒక భావ ప్రాప్తిని, ఈ యొక్క తృప్తిని పొందగలుగుతాడు. దాన్ని మనము యాక్సెస్ పొందటం అనేది అంటుంటాం. ప్రాప్తిని పొందటం అనేది ఎథ్నోగ్రాఫర్ అధ్యయనము చేయటంలో మరియు అన్వేషించటానికి ఉద్దేశించిన సమూహంలోని అధికారిక ప్రవేశాన్ని ఇది సూచిస్తూ ఉంటుంది. ఈ యొక్క యాక్సెస్ పొందటం అంటే ఏం చెప్పుకుంటున్నాము? ప్రాప్తిని పొందటం అనేది ఎథ్నోగ్రాఫర్ అధ్యయనం చేయటానికి మరియు అన్వేషించటానికి ఉద్దేశించిన సమూహంలోని అధికారిక ప్రదేశాన్ని సూచిస్తూ ఉంటుంది. అధికారిక ప్రవేశాన్ని ఇది మనకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఆ గుంపులో ఎథ్నోగ్రాఫర్ ఎలా లీనమైపోతాడు అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ యొక్క ప్రదేశంలో ఎథ్నోగ్రాఫర్ ఎలా కలిసిపోతాడు, వాళ్ళలో ఎలా ఒకటిగా అయిపోతాడు, ఎలా ఆ ప్రదేశంలో లీనమైపోతాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో గరిష్టంగా గేట్ కీపింగ్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అనుమతి తీసుకోవడానికి ఎథ్నోగ్రాఫర్ అవసరము ఎంతో ఉంటుందన్నమాట. ఎథ్నోగ్రాఫిక్ ఫీల్డ్ వర్క్ చేయటంలో మొదటిలో స్వచ్ఛంద సేవకుడిగా గ్రూప్లో పాల్గొనటం ద్వారా మరియు ఆ తర్వాత పరిశోధకుడిగా లీనమవటం ద్వారా అనుమతి కోరబడుతూ ఉంటుంది. ఈ విధమైన అనుమతి అనేది మనం తీసుకోవటానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక తెలిసిన వ్యక్తిత్వము ద్వారా యాక్సెస్ పొందే ఇతర పద్ధతి వ్యక్తులకు యాక్సెస్ లేకుండా ఎథ్నోగ్రాఫిక్ ఫీల్డ్ వర్క్ అనేది సాధ్యం కాదు. ఆ తర్వాత ఈ యొక్క భూభాగము అవసరము డూయింగ్ యాక్సెస్ను పొందటంలో ఇది చాలా ఎథ్నోగ్రాఫిక్ ఫీల్డ్ వర్క్ యొక్క ఎథ్నోగ్రాఫిక్ ఫీల్డ్కు ఉన్నతమైన వ్యక్తిత్వ భావనని ఏర్పరుస్తూ ఉంటుంది. ఎక్కువ సమయము కేటాయించవలసిన అవసరం కూడా ఎత్తుకుంటుంది. ఎథ్నోగ్రాఫర్ ఆ సమూహంలో ఎక్కువ పార్టిసిపేట్ పద్ధతి, ఎక్కువ జీవిత విధానాన్ని కలిసి ఉండటం అనేది ఎంతో ఈ ప్రాప్తి పొందడానికి దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ దీని యొక్క అర్థంగా చెప్పుకోవచ్చు. ఎథ్నోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆ సమూహంలో, ఆ ప్రదేశంలో, ఆ వ్యక్తులతో కలిసికట్టుగా ఉండి వారిలో మమేకమైతే ఈ యొక్క ప్రాప్తి పొందటానికి వీలవుతుంది అనేది ఇక్కడ భావనగా మనం చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది ఎథ్నోగ్రాఫర్ ఆ ప్రదేశంలో. ముఖ్యమైనది ఏమిటంటే ఒకసారి ప్రజలు కష్టమైన దశలలో ఒకటిగా మనం దీన్ని గుర్తించి ఎథ్నోగ్రాఫర్ అధ్యయనంలో ఉన్న వ్యక్తుల సహకారంతో గెలుచుకోవటానికి మరియు పరిశోధన ప్రక్రియ అంతటా ఈ నమ్మకాన్ని కొనసాగించడానికి ఆర్డర్ చేయండి అనేది ఒక ప్రముఖమైన పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఒక 4వ పాయింట్ మనం వచ్చినట్లయితే సామూహిక స్వీయ ప్రదర్శన. ఈ యొక్క సమూహంతో ఎథ్నోగ్రాఫర్ ఎటువంటి స్వీయ ప్రదర్శన ఉన్నదనేది ఈ యొక్క సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనము చెప్పక తప్పదన్నమాట. సమూహానికి తనకు తాను ప్రదర్శించటము అంటే ఎథ్నోగ్రాఫర్ తను పాల్గొనే వారి పట్ల ఎలాంటి ప్రవర్తన చూపుతారో మరియు వారి ముందు ఎలా కనిపించాలని నిర్ణయించుకోవటము, అధ్యయనంలో ఉన్న వ్యక్తుల వాతావరణానికి అనుగుణంగా మరియు ఇతరులతో సంబంధాలను ఎలా ఏర్పరచుకోవటం కోసము ఎథ్నోగ్రాఫర్ పోషించే పాత్రను కూడా ఇది మనకి సూచిస్తూ ఉంటుంది. అంటే ఎథ్నోగ్రాఫీ ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాడు, ఆ సమూహంలోని ప్రజలతో కలిసికట్టుగా ఉంటాడు. ఈ విధమైన పద్ధతులన్నీ ఎథ్నోగ్రాఫర్ ఎలా పాల్గొంటాడు,
ఎలా మమేకమైపోతూ ఉంటాడు, ఆ సమూహంలో ఒకటిగా ఎలా ఉంటాడు, ఆ ప్రజలతో ఎటువంటి ఇంటరాక్షన్స్ ఏర్పరచుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఎంతో ఉండదన్నమాట. అందుకని సమూహాల్లో ఎథ్నోగ్రాఫీ యొక్క స్వీయ ప్రదర్శన ఏ విధంగా ఉన్నదనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అధ్యయనంలో ఉన్న వ్యక్తులు వాతావరణానికి అనుగుణంగా మరియు ఇతరులతో సంబంధాలు ఎలా ఏర్పరచుకోవడం కోసము ఎథ్నోగ్రాఫర్ పోషించే పాత్ర కూడా ఇది మనకి సూచిస్తూ ఉంటుంది, తెలియపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఎటువంటి పాత్ర పోషించాలి ఎథ్నోగ్రాఫర్ అనేది మనకి ఇది కూలంకషంగా చెప్తూ ఉంటుంది. సాధారణంగా ఎథ్నోగ్రాఫర్ పాల్గొనే వారితో సంభాషించేటప్పుడు మర్యాదపూర్వకంగా ఉండాలి. ఎథ్నోగ్రాఫర్ ఆ సమూహంతో మర్యాదపూర్వకంగా ఉండాలి. అతడు పాల్గొనే వారి సమయాన్ని మరియు స్థలాన్ని గౌరవించాలి. నైతికతను అనుసరించాలి. కానీ అదే సమయంలో ఎథ్నోగ్రఫీ యొక్క ఈ అంశాలు ఎథ్నోగ్రఫీ ఫీల్డ్ వర్క్ చేయటంలో సవాళ్లను జోడిస్తూ ఉంటాయి అనే కోణంలో ఎథ్నోగ్రాఫరు అధ్యయనంలో ఉన్న సమూహంలో పూర్తిగా భాగమవుతున్నప్పుడు పరిశోధన నిర్వహించే ఉద్దేశాలు మరియు ఎజెండా గురించి స్పృహ కలిగి ఉండాలి. సమూహంలో పూర్తిగా కలిసిపోయి అలానే అధ్యయనంలో ఉన్న వ్యక్తుల కార్యకలాపాలలో పూర్తిగా పాల్గొనటము అనేది అంతర్గత వీక్షణను పొందటానికి మరియు యాక్సెస్ కోసము చర్యలు జరుపుతున్నప్పుడు ఇబ్బందులను నివారించడానికి ఇది ఒక ముఖ్యమైన పద్ధతులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో ఈ ఎథ్నోగ్రాఫర్ ఆ సమూహంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించటము, వారిలో ఒకటిగా అవటము, ఆ ప్రదేశానికి వ్యక్తులకి పరిపూర్ణమైన గౌరవం ఇవ్వటం వల్ల మనకి రిజల్ట్స్ చాలా సంతృప్తికరంగా గొప్పగా వస్తాయనేది ఈ యొక్క భావనగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క రిజల్ట్స్ మీద ఆధారపడి సమూహానికి స్వీయ ప్రదర్శన ద్వారా అతను ఒక భావ ప్రాప్తిని పొందగలుగుతాడు, ఒక న్యూన్యత భావాన్ని ఏర్పరచుకోగలుగుతాడు అనేది ఇక్కడ మనము చెప్పుకోవాల్సిన విషయం. తర్వాత ఈ యొక్క 5వ పాయింట్లో డేటా సేకరణ, సమాచార రికార్డింగ్ మరియు ఫీల్డ్ నోట్స్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఎథ్నోగ్రాఫర్ చేస్తూ ఉంటాడనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. డాటా సేకరణ, సమాచార రికార్డింగ్ మరియు ఫీల్డ్ వర్క్, వీటి పాత్ర ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. డేటా సేకరణ ప్రక్రియలో ఫీల్డ్ నోట్స్ తయారు చేయటము ఉంటుందన్నమాట. ఫీల్డ్ నోట్స్ అనేది ఎథ్నోగ్రఫీలో డేటా సేకరణ యొక్క సాంప్రదాయ మార్గం. ప్రారంభ కాలంలో ఫీల్డ్ నోట్స్ ఎక్కువగా చేతితో వ్రాయబడుతూ ఉంటాయి. కానీ ఆధునిక సాంకేతిక యుగంలో ఫీల్డ్ నోట్స్ ల్యాప్టాప్లో డ్రాఫ్ట్ చేయబడుతూ ఉంటాయి. అయినప్పటికీ చాలాసార్లు ఎథ్నోగ్రాఫర్లు డేటాను రికార్డు చేయటము మరియు స్వీకరించటము కష్టంగా తయారవుతూ ఉంటుంది. ఎలా అంటే దీన్ని అధిగమించడానికి ఒక ఎథ్నోగ్రాఫరు తప్పనిసరిగా పరిశోధన కోసము అవసరమైన డేటా రకాన్ని ఫీల్డ్ నోట్స్ రూపంలో వ్రాయవచ్చు, లేదా రికార్డు పరికరాన్ని ఉపయోగించి రికార్డు చేయవచ్చు. అలానే చాలాసార్లు జరిగేవి ఏమిటంటే పరిశోధనలో పాల్గొనే వారి ప్రతిస్పందనలను గుర్తు తెచ్చుకోలేదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో మనకి కొద్దిసేపట్లో గుర్తు ఉండదు అనమాట. అలానే ఎథ్నోగ్రాఫర్ కూడా అప్పుడు ఆ సమూహముల యొక్క ప్రజల యొక్క ఫీలింగ్స్ని గుర్తు తెచ్చుకోలేకపోవచ్చు అనమాట. ఈ అడ్డంకి నుంచి బయటికి రావటానికి పరిశోధన స్థలం నుంచి నిష్క్రమించిన తర్వాత ఎథ్నోగ్రాఫరు తక్షణమే పరిశీలన నోట్స్ రాసుకోవాలి, ఫీల్డ్ నోట్ రాసుకోవాలి. ఫీల్డ్ నుంచి పరిశీలనకు గుర్తించడం అంటే వెంటనే పాల్గొనే వారి యొక్క ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోనే అవకాశాలు తగ్గుతాయి.
ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు వారి యొక్క ప్రవర్తన, ప్రతిచర్యలు, భావాలు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులన్నీ కూడా మనము ఎక్కువ టైం ఉంటే మర్చిపోతూ ఉంటాం. వెంటనే అంటే అట్లా పాల్గొన్న తర్వాత అతి తక్కువ టైంలో ఫీల్డ్ స్టాఫ్ యొక్క భావాలను మనం ఇక్కడ ఫీల్డ్ నోట్స్ రాసుకున్నట్లయితే ఈ యొక్క పద్ధతుల వల్ల ఈ యొక్క సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ యొక్క సక్సెస్ రేట్ పెరుగుతున్నది. ఆ తర్వాత ఇప్పుడున్న 5వ పాయింట్లో రన్నింగ్ వివరణ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాము. రన్నింగ్ డిస్క్రిప్షన్ అంటే ఒక రోజులో గమనించిన వాటిని ఖచ్చితంగా రికార్డ్ చేయడం. రన్నింగ్ డిస్క్రిప్షన్ అంటే ఒక రోజులో గమనించిన వాటిని ఖచ్చితంగా ఈ యొక్క రికార్డ్ చేయడం అన్నమాట. ఇది గమనించిన వాటి యొక్క ఏ రకమైన వివరణ లేదా విశ్లేషణను కలిగి ఉండదు. ఎందుకంటే అటువంటి వివరణ ఫీల్డ్లో ఎథ్నోగ్రాఫర్గా ఉన్నప్పుడు వ్రాయబడతాయి మరియు గమనించిన వాటిని నోట్ చేస్తూ ఉంటారు. ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు సమాచారాన్ని విశ్లేషించడము, పరిశీలన ప్రక్రియకు ఆటంకం కూడా కలిగించవచ్చు అన్నమాట. అందుకని వెంటనే నోట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రక్రియా పద్ధతులు సులభతరంగా ఉంటాయని చెప్తూ ఉంటాం. కొన్ని మర్చిపోయిన సంఘటనలు కూడా ఉంటూ ఉంటాయి. అవి ఏంటంటే ఫీల్డ్ నోట్స్లో మునుపు ఎథ్నోగ్రాఫర్ తప్పిపోయిన వాటిని కూడా కలిగి ఉండాలి. అయితే ఫీల్డ్ వర్క్ను కొనసాగిస్తున్నప్పుడు దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ యొక్క మర్చిపోయిన సంఘటనలు గుర్తించబడ్డాయి ఎందుకంటే ఎథ్నోగ్రాఫర్ వాటిని చేపట్టిన పరిశోధన రకము కోసము ముఖ్యమైనదిగా భావిస్తూ ఉంటాడు. ఈ సమాచారము విశ్లేషణ కోసము ఒక ముఖ్యమైన మూలము అవుతూ ఉంటుంది మరియు ఇది అధ్యయనంలో ఉన్న వ్యక్తుల చర్యలు మరియు సంబంధాల గురించి ఎలాంటి ఊహాగానాలను కలిగి ఉంటుంది. మర్చిపోయిన సంఘటనల గురించి ఈ గమనికలు కొన్నిసార్లు ముఖ్యమైనవి ఎందుకంటే అవి భవిష్యత్ పరిశీలన కోసము లేదా అన్వేషణకు ముఖ్యమైన నిర్దిష్టమైన సమస్యను గమనించి ప్లాన్ చేయడానికి ఎథ్నోగ్రాఫర్కి ఇవి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి, సహాయపడుతూ ఉంటాయి. ఈ మర్చిపోయిన సంఘటనలు అంటే ఈ ఎథ్నోగ్రాఫరు ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ పరిశీలన పద్ధతిలో ఉన్నప్పుడు ఏ సంఘటనలైనా మర్చిపోతే జ్ఞాప్తి చేసుకొని వెంటనే నోట్ చేసుకున్నట్లయితే ఈ పరిశోధనకు అవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి అనేది ఇక్కడ యొక్క అర్థం. తర్వాత వ్యక్తిగత ఆలోచనలకి ప్రముఖ పాత్ర వేస్తుందన్నమాట ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ. ఎథ్నోగ్రాఫర్ ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు ఇన్ఫార్మర్ల యొక్క ఆత్మాశ్రయ ప్రతిచర్యల గురించి తన స్వంత వ్యక్తిగత ఆలోచనలను రికార్డ్ చేసి నోట్ చేసుకోవాలి. వ్యక్తిగత ఆలోచనలు పరిశోధన యొక్క తరువాత దశలలో ఏవైనా పరిశీలనలు కోల్పోయే లేదా దాచే అవకాశాలను మనం తగ్గిస్తూ ఉంటాయి. వ్యక్తిగత ఆలోచనలనేవి నోట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క తర్వాత దశలలో ఏదైనా పరిశీలనను కోల్పోయే లేదా దాచే అవకాశాలను మనము ఏమీ లేకుండా చేస్తాయనేది దీని భావన. తర్వాత మెథడాలజికల్ నోట్స్ ఇది చూడండి. ఫీల్డ్ వర్క్ సమయంలో మెథడాలజికల్ సమస్యల గురించి రాయటము అనేది ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన చేయటంలో ఉపయోగించే పద్ధతుల గురించి రాయటం. డేటా సేకరణ ప్రక్రియలో ఎథ్నోగ్రాఫర్ ఎదుర్కొనే ఇబ్బందులు లేదా పక్షపాత ఫలితాలను అందించే డేటా సేకరణ సాంకేతికతలతో సంబంధము ఉన్న నష్టాలు, అలాగే ఫీల్డ్ నోట్స్ వ్రాసే విధానము మరియు పరిశీలనలను రికార్డ్ చేయటం వంటి ఇవి కూడా ఇందులో ఉంటూ ఉంటాయి. మెథడాలజికల్ నోట్స్ అంటే ఏమీ లేదు. ఇక్కడ ఫీల్డ్ వర్క్ సమయంలో మెథడాలజికల్ సమస్యల గురించి రాయటం అనేది ఎథ్నోగ్రాఫిక్ పరిశోధన చేయటంలో ఉపయోగించే పద్ధతుల గురించి రాయటము లేదా డేటా సేకరణ ప్రక్రియలో ఎథ్నోగ్రాఫర్ ఎదుర్కొనే ఇబ్బందులు
లేదా పక్షపాత ఫలితాలను అందించే డేటా సేకరణను సాంకేతికతతో సంబంధము ఉన్న ఈ యొక్క నష్టాలను అలానే ఫీల్డ్ నోట్స్ రాసే విధానము మరియు పరిశీలనను రికార్డు చేయటం వంటివి కూడా ఇందులో ఉండవచ్చు. ఆ తర్వాత పాయింట్ మనం తీసుకున్నట్లయితే ఎథ్నోగ్రాఫిక్ డేటాను విశ్లేషించటం ఏ విధంగా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఇందులో ఎథ్నోగ్రాఫిక్ డేటా యొక్క విశ్లేషణ డేటాను యూనిట్ల ఆధారంగా అమర్చటంతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఇతివృత్తాలపై లేకపోతే ఈ డేటా నిర్మాణాత్మక సమాచారం వలె కనిపించవచ్చు. డేటాను వివిధ యూనిట్లుగా అమర్చే ప్రక్రియను కోడింగ్ అని పిలుస్తూ ఉంటాం. ఇది డేటాను చదవటము మరియు తిరిగి చదవటం ద్వారా అందించబడుతూ ఉంటుంది. తద్వారా అవి నేపథ్యంలో విభిన్నంగా ఉంటూ ఉంటాయన్నమాట. ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనలో 2 రకాల కోడింగ్లు ఉంటూ ఉంటాయి. మొదటిది ఇండెక్స్ కోడింగ్. ఇది చదివిన డేటాను ఎటువంటి అర్థాన్ని జోడించదు. ఇండెక్స్ కోడింగ్ అనేది మొదటిది అన్నమాట. కోడింగ్ యొక్క రెండవ రూపము ఓపెన్ కోడింగ్. ఇది డేటా విశ్లేషణ యొక్క చివరి దశల్లో చేయబడుతూ ఉంటుంది. ఈ 2 కోడింగ్స్ ఈ విధంగా ఉంటూ ఉంటాయన్నమాట. మరియు దీనిలో డేటాకు అర్థాన్ని జోడించడము ఎంతో ముఖ్యమైనది. ఎథ్నోగ్రాఫర్లు వారి ఎథ్నోగ్రఫీ అధ్యయనాల కోసము పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు. తద్వారా అధ్యయనం చేయటబడిన వ్యక్తులు రోజువారీ జీవితాలని మనకు అనేక రూపాల్లో వివరిస్తూ ఉంటారు. ఈ మొత్తము సేకరించిన డేటా కారణంగా డేటాను విశ్లేషించే ప్రక్రియ ఎథ్నోగ్రాఫర్కు చాలా సవాలుగా మారుతూ ఉంటుంది. అందువల్ల ఎథ్నోగ్రాఫర్ మొదటి అధ్యయనం చేయబడిన దాని గురించి ఎటువంటి ముందస్తు ఆలోచనలు లేకుండా డేటా ప్రేరేపకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇది డేటా సేకరణ ప్రక్రియ ప్రారంభమైన క్షణము నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది తీవ్రమైన విశ్లేషణను హామీ ఇచ్చే విధంగా థీములను గుర్తించడానికి ఎథ్నోగ్రాఫర్కి అనుమతి ఇస్తూ ఉంటుంది. ఎథ్నోగ్రాఫర్ డేటాను విశ్లేషించడం అంటే ఏంటి? ఎథ్నోగ్రాఫర్ డేటా యొక్క విశ్లేషణ డేటాను యూనిట్ల ఆధారంగా అమర్చడంతో ప్రారంభమవుతూ ఉంటుంది. ఇతివృత్తాలపై లేక ఈ డేటా నిర్మాణాత్మక సమాచారం వల్లే మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. డేటాను వివిధ యూనిట్లుగా అమర్చే ప్రక్రియను కోడింగ్ అని పిలుస్తూ ఉంటాము. ఈ కోడింగ్లో 2 రకాలు ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాము. దీనిలో డేటాకు అర్థాన్ని జోడించడము ఎంతో ముఖ్యమైనది. ఎథ్నోగ్రాఫర్ వారి ఎథ్నోగ్రాఫిక్ అధ్యయనాల కోసము పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరించి తద్వారా అధ్యయనం చేయబడిన వ్యక్తుల రోజువారీ జీవితాన్ని అనేక కోణాలలో మనకి వివరించడం ద్వారా ఈ రిజల్ట్స్ అనేది మూల్యాంకనం అనేది ఒక ప్రక్రియా పద్ధతిలో సులభతరంగా విశ్లేషణాత్మకంగా మనకి ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. దీని ద్వారా ఎథ్నోగ్రాఫిక్ డేటాను విశ్లేషించడం అనేది ఒక ఆన్సర్ తీసుకోవటమే. క్వశ్చన్ నుంచి మనం ఆన్సర్ ఎలా తీసుకుంటూ ఉంటామో ఆ విధంగా విశ్లేషణ పద్ధతులు మనకి తెలియపరుస్తూ ఉంటాయి. దీని వలన మనకు వివరణాత్మకమైన విశ్లేషణ పద్ధతులు మనకి ఎంతో క్లుప్తంగా సంక్లిష్టముగా మనకి అందించబడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఇందులో మనము ఇంకొక పాయింట్లో తీసుకున్నట్లే రైటింగ్ ఎథ్నోగ్రఫీ. ఈ రైటింగ్ ఎథ్నోగ్రఫీ ఎంతో ముఖ్యమైన భూమికని ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీలో ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంటుంది అనేది చెప్పక తప్పదన్నమాట. ఎథ్నోగ్రఫీని రాయటము అనేది మొత్తము ఎథ్నోగ్రఫీ పరిశోధన ప్రక్రియలో కీలకమైన భాగాల్లో ఒకటి. ఇక్కడ చూడండి, ఎథ్నోగ్రఫీ రాయటం అనేది మొత్తము ఎథ్నోగ్రఫీ పరిశోధన ప్రక్రియలో
కీలకమైన భాగాలలో ఒకటిగా మనం చెప్పుకోవాలి. సమకాలీన కాలంలో ఎథ్నోగ్రఫీ అనేది ఎథ్నోగ్రాఫిక్ డేటా ఎలా సేకరించబడుతుందో, వ్రాతపూర్వకముగా ఎలా ఉత్పత్తి చేయబడుతుందో దాని ద్వారా విస్తృతముగా గుర్తించబడుతుంది. ఇది ఖచ్చితంగా వచన కార్యాచరణగా మారుతుందన్నమాట. ఎథ్నోగ్రఫీని వ్రాయటము ప్రారంభ కాలంలో అర్థం చేసుకున్నట్లుగా పద్ధతి శాస్త్ర పరిగణనలను సమితిని తగ్గించబడం. చూడండి, ఇక్కడ ఇది ఖచ్చితంగా వచన కార్యాచరణగా మారుతుంది. ఎథ్నోగ్రఫీని వ్రాయటము ప్రారంభ కాలంలో అర్థం చేసుకున్నట్లుగా ప్రాథమిక శాస్త్ర పరిగణ సమితికి తగ్గించబడుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఎథ్నోగ్రాఫర్ ఆలోచనలను అరువు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. తప్పనిసరిగా అరువు తెచ్చుకుంటూ ఉండాలి. అంటే అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఈ సమాజము ఈ సమూహం ఇలా ఉన్నది అలా ఉన్నది అనే దృక్పథాన్ని మనము భావనా ప్రక్రియలో ఏర్పరచుకుంటూ ఉంటామన్నమాట. ఆ తర్వాత సాహిత్య సిద్ధాంతం నుంచి మరియు ఎథ్నోగ్రఫీలను ఉత్పత్తి చేయటంలో అలంకారిక రచన నైపుణ్యాలను రిఫ్లెక్టివిటీ అనేది ఉండాలన్నమాట. అలా చేయటం ద్వారా ఒక ఎథ్నోగ్రాఫరు తన ఎథ్నోగ్రాఫర్ల ద్వారా ఎథ్నోగ్రాఫిక్ రచనలను దోహదం చేస్తూ ఉంటుంది. మార్గము మరియు ఇతర సంబంధిత రంగాలలో గురించి కూడా మనకి ఎథ్నోగ్రాఫరు తెలియజేస్తూ ఉంటారు. వారి ఎథ్నోగ్రాఫిక్లను రాస్తూ ఉంటారు. రిఫ్లెక్టివిటీ అనేది ఫీల్డ్ వర్క్ సమయంలో మరియు డేటా సేకరణ సమయంలో గ్రహించిన వాస్తవాలను పరిమితం కాదు. ఇది వ్రాసే ప్రక్రియ కూడా వర్తిస్తూ ఉంటుంది. దీనిలో ఎథ్నోగ్రాఫర్లు సామాజిక దృగ్విషయాల గురించి వారి వ్యక్తిగత అభిప్రాయాలను శాస్త్రీయ గ్రంథములోని సూచించాలో భిన్నంగా ఉండవచ్చు. వారి ఆలోచన ప్రక్రియ భిన్నంగా ఉండవచ్చు అని చెప్తున్నారు. అనే అర్థంలో ఎథ్నోగ్రాఫర్లు వ్రాయటానికి అనేక మార్గాల వ్రాసే శైలులను మరియు విభిన్న సిద్ధాంతాలను మార్చారు. ఇది సేకరించిన డేటాను ఎలా గురించి ఎథ్నోగ్రాఫర్లకు మార్గనిర్దేశకం చేస్తుంది. ఇది సేకరించిన డేటా గురించి ఎలా ఎగ్జిబిట్ చేయాలో మార్గదర్శకం నిర్దేశన ఇస్తుంది అని చెప్పుకుంటూ ఉంటాం. వ్రాత శైలులలో తేడాలు మరియు రచనలో ఉపయోగించే విభిన్న సిద్ధాంతాల కారణంగా విభిన్న ఎథ్నోగ్రాఫర్లు కాంప్లిమెంటరీ మరియు కాంట్రాక్ట్ విశ్లేషణ ఎథ్నోగ్రాఫ్స్ రెండింటిని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. ఈ విధమే అంటే భాషా శైలులు, రాసే పద్ధతులు అండ్ విభిన్న సాంస్కృతిక పద్ధతులను వీళ్ళు వ్రాత శైలుల్లో తేడాలు మరియు రచనల్లో ఉపయోగించే విభిన్న సిద్ధాంతాల కారణంగా విభిన్న ఎథ్నోగ్రాఫర్లు కాంప్లిమెంటరీ మరియు కాంట్రాక్ట్ విశ్లేషణ ద్వారా ఎథ్నోగ్రాఫ్ రెండింటిని ఉత్పత్తి విధానాలని తయారు చేస్తూ ఉంటారు అనేది మనము ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధంగా సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ అనేది అనేక రకాల నూతన ప్రక్రియా పద్ధతుల ద్వారా అనేక రకాల పద్ధతుల ద్వారా మనకి అనేక రకాల నూతన విషయాలను ఎథ్నోగ్రఫీ అంటే సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ చేసిన తర్వాత అనేక నూతన విషయాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఏ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీని మనం తీసుకున్నా పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ ద్వారా ఎథ్నోగ్రాఫర్లు వ్యక్తుల సామాజిక జీవితము, ప్రజల నమ్మకాలు, నిర్దిష్ట సంఘము, సామాజిక సమూహము, గ్రామము లేక ఒక తెగ పరిశోధన ప్రక్రియ ద్వారా శాస్త్రీయ పద్ధతిలో అర్థం చేసుకోవటం అనేది మనకు తెలియపరుస్తూ ఉంటుంది. భాగస్వామ్య పరిశోధనలు గమనించవలసిన విషయంగా మనం ఇక్కడ పేర్కొంటూ ఉంటాం. ఈ సైంటిఫిక్ ఎథ్నోగ్రఫీ పరిశోధనా సమస్య యొక్క సూత్రీకరణగా మనం చెప్పుకోవాలి. పరిశోధన స్థలాన్ని ఎంచుకోవటము, యాక్సెస్ ప్రాప్తి పొందటము, సమూహానికి స్వీయ ప్రక్రియ ద్వారా మనం అనేక రకాల రూపాల్లో డాటా కలెక్షన్, సమాచార రికార్డింగు, ఫీల్డ్ నోట్స్, రన్నింగ్ వివరణ ఇవ్వటం వల్ల వ్యక్తిగత ఆలోచనలు
అనేవి మనం సైంటిఫిక్ పద్ధతి ద్వారా ఎథ్నోగ్రఫీ ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. నమస్తే.